ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని వాక్కు ద్వారా బలపరచబడుతున్నారని, ఆయన మాట మిమ్మల్ని జీవింపచేస్తుందని నమ్ముతున్నాను. ఆయన మాట మిమ్మల్ని బ్రతికిస్తుందని నమ్ముతున్నాను. నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఈ లోకంలో నిన్ను వాదార్చేవారెవ్వరూ లేకపోయినా, నేనున్నాను అని నీకు ధైర్యం చెప్పేవారెవ్వరూ లేకపోయినా, ప్రభు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేనున్నాను, భయపడొద్దు, దిగులు పడొద్దు అనే గొప్ప నిరీక్షణను మనకిచ్చి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా మనలను బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుని మాటను విశ్వసించండి. మీరు ఎంతగా విశ్వసిస్తారో, ఎంతగా నమ్ముతారో, మీరు నమ్మినంతగా మీరు పొందుకోబోతున్నారు. మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో అది మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మీరు నమ్మితే నమ్మినంతగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ జీవితాన్ని బాగు చేయడానికి, మిమ్మల్ని లేవనెత్తడానికి నాకు శక్తి లేదు. శక్తి కలిగిన దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీరు కూడా ఆయన చేతులకు అప్పగించుకోండి. ఆయన చేతులు నూతన సృష్టిని మీ జీవితంలో జరిగిస్తాయి, నూతన కార్యములు జరిగిస్తాయి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఆమెన్. ఎంత స్పష్టంగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ భక్తుడు తన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. నాశనకరమైన గుంటల నుండి ఆయన నన్ను విడిపించాడు. జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తారు. జారిపోతున్న నా పాదాలను నిలిపారు బండ మీద, నా అడుగులను ఆయన స్థిరపరచారు అని. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో, నేను కూడా జారిపోయే స్థితిలో ఉన్నాను, పడిపోతున్నాను, నాశనకరమైన గుంటలో ఉన్నాను, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాను, నన్ను పైకెత్తేవారు ఎవరినో ఉంటే బాగుండును, నా పాదము జారిపోతుంది, నేను నిలబడాలనుకుంటున్నాను కానీ పడిపోతూనే ఉన్నాను, నేను ఈ విధంగా చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తూనే ఉన్నాను, నేను ఏదైతే మాట్లాడకూడదు అనుకుంటున్నానో అది మాట్లాడుతూనే ఉన్నాను, ఏ పరిశుద్ధతనైతే నేను కొనసాగించాలనుకుంటున్నానో దాన్ని కొనసాగించలేకపోతున్నాను, నేను జారిపోతున్నాను, పడిపోతున్నాను, దొంగ ఊబిలో నేను పడిపోతున్నాను, అంత మంచిదే కదా అనుకుంటూ వెళ్తూ ఉంటే నేను ఊబిలో పడిపోతున్నాను. మంచిదంటూనే శత్రువు నన్ను పడవేస్తున్నాడు, మంచి విషయం అంటూనే సాతాను నన్ను తన వల్ల చిక్కించుకుంటున్నాడని ఈరోజుకి వెళ్ళి మీరు అనుకుంటూ ఉంటే, తప్పకుండా ప్రభువు ఏ నాశనకరమైన గుంటలో ఉన్నా, ఏ దొంగ ఊబిలో పడిపోయినా నిన్ను పైకెత్తుతాడైనా, నడవలేని స్థితిలో ఉన్న నీ పాదములు, ముందుకు సాగలేని స్థితిలో ఉన్న నీ జీవితాన్ని బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరుస్తాడు. క్రీస్తును బండపై నువ్వు స్థిరపరచబడతావు. ఆ బండ మీద స్థిరపడిన జీవితాన్ని ఇక ఏది కూడా కదపలేదు, ఏ దొంగ ఊబి కూడా వారిని పడవేయలేదు, ఏ నాశనకరమైన గుంటలో కూడా వారు పడిపోరు. గాలి వచ్చినా, తుఫానులు వచ్చినా, వరద వచ్చినా ఇక ఏది కూడా ఆ జీవితాన్ని పడవేయలేదు. ఎందుకంటే క్రీస్తును బండపైన వారు కట్టబడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ జీవితంలో కూడా మీకు తెలియకుండానే నాశనకరమైన గుంటలో పడిపోయారా? మీకు తెలియకుండానే ఇదంతా మంచిది అనుకుంటూనే ఆర్థిక బంధకాల్లో పడిపోయారా? ఇదంతా మంచిది అనుకుంటూనే
భయంకరమైన వ్యాధిలో మీరు పడిపోయారా? వ్యాధితో మీరు మంచంపై ఉన్నారా? దొంగ ఊబిలో పడిపోయినట్లుగా నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, నేను పడిపోయాను అనుకుంటున్నారా? భయంకరమైన వ్యసనాల్లో నేను కూరుకుపోయాను, నాశనకరమైన గుంటలో నున్నాను అనుకుంటున్నారా? మీరు దేనికి అడిక్ట్ అయిపోయినా, ఏ వ్యసనాలతో మీరున్నా, విడిచిపెట్టలేని ఏ పాపంలో మీరున్నా, ఏ ఊబులో మీరు కూరుకుపోయినా, మీ పాస్ట్ ఏ విధంగా ఉన్నా, మీ గతం ఏ విధంగా ఉన్నా భయపడకండి. అద్భుతకరమైన ఫ్యూచర్ని దేవుడిస్తానని వాగ్దానం చేస్తున్నారు ఈరోజు. మీ గతము కూరుకుపోయిన స్థితిలో ఉన్న, పడిపోయిన స్థితిలో ఉన్న, ఊబిలో ఉన్న, గుంటలో ఉన్న దేవుడు నేను తప్పక పైకెత్తుతాడు. జారిపోయిన నీ పాదములు తిరిగి బండపై నిలుపుతాడు. నీ అడుగులు స్థిరపరుస్తాడు. నీ నడకను స్థిరపరుస్తాడు. నీ జీవితాన్ని స్థిరపరుస్తాడైనా. నీ ఆలోచనలు స్థిరపరుస్తాడు. నీ మాటలు స్థిరపరుస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీకు కలిగిన సమస్తాన్ని కూడా ఆయన స్థిరపరుస్తాడు. క్రీస్తులో నీవు స్థిరపరచబడతావు. కాబట్టి మీ గత పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటిని మర్చిపోండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నీ జీవితంలో నూతన క్రియ నేను జరిగిస్తాడు. నూతనమైన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. నూతనమైన జీవాన్ని నీకు ఇస్తాడు. నూతనమైన ఆరోగ్యాన్ని దయచేస్తాడు. నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైన పరలోకపు అభిషేకముతో నిన్ను నింపబోతున్నాడు ఆయన. ఆయనకి నువ్వు సమర్పించుకుంటే, నీవు గనుక ఆయనకు లోబడితే, అయ్యా నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నన్ను శుద్ధి చేయండి, నన్ను పవిత్రపరచండి, నన్ను అంగీకరించండి నీ కొరకని ఆయనకు అప్పగించుకుంటే, సృష్టికర్తైన దేవుని చేతులు నిన్ను నడిపిస్తాయి, నిన్ను బాగు చేస్తాయి. ఏదైతే పాడైపోయిందో నీ జీవితంలో తిరిగి నూతన సృష్టిగా చేస్తాడు. నూతన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అందరం కూడా, అయ్యా నేను జారిపోతున్నాను, నేను పడిపోతున్నాను, నా కాలు జారి తొట్టిల్లిపోతున్నానయ్యా, నా చేయి పట్టుకోండి తండ్రి, క్రీస్తును బండపై నన్ను నిలబెట్టండి అయ్యా అని దేవుని చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి తండ్రి మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. మా ఆయుష్కాలను పొడిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. అనేక మందికి ఈ దినమును చూసే భాగ్యం లేదు. నీ కృప చేత ఈ దినమును మాకు ఇచ్చారు. మరలా నేను స్తుతించే తరుణాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది మాటలు వింటున్నారో అందరి జీవితాల్లో నూతన కార్యములు మీరు జరిగించండి. ఒక్కరు కూడా ఈ మాటలు విని విడిచిపెట్టకూడదయ్యా. ప్రతి జీవితంలో కార్యించండి తండ్రి. ప్రతి మనసులో కార్యించండి నాయన. నా మాటలను పూర్తిగా ఇంటు పెట్టండి అయ్యా. నా మాటలను పూర్తిగా డిలీట్ చేయండి నాయన. నా ఉద్దేశాలను పూర్తిగా డిలీట్ చేయండి నాయన. మాట్లాడేదేవా మీరు మాట్లాడండి. ఈ మాటలన్నీ కూడా శుద్ధి చేసి నీ వాక్కును మాత్రమే వినిపించండి తండ్రి. ఎందుకంటే నీ మాటే నిలబెడుతుంది, నీ మాటే జీవింపచేస్తుంది, నీ మాట లేవనెత్తుతుందయ్యా. తండ్రి నీ వాక్కును వినిపించండి. నిజమైన బోధకుడా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని, ప్రతి ఒక్కరిని లేవనెత్తుతున్నారని, వరే జిగట గల దొంగ ఊబిలో ఉన్నారు, ఏ నాశనకరమైన గుంటలో పడిపోయారో, ఆ కోరు లోయ లాంటి శ్రమలో వారు ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరినీ కూడా నీ జీవంతో తిరిగి నింపుతున్నారు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరిని స్వాధీనం చేసుకుని పరిశుద్ధాత్ముడా, నీ స్వాధీనంలో ప్రతి ఒక్కరు ఉండాలి నైనా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి నైనా. విని విడిచిపెట్టేవారుగా కాక నీ వాక్కును ఉన్నదన్నట్లుగా రిసీవ్ చేసుకోవడానికి, ఉన్నదన్నట్లుగా పాటించడానికి, నీ మార్గంలో నడవడానికి శక్తిని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి, కామెంట్స్ వారు అనేక మంది వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తుండగా అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరి జీవితాల్లో మీరు కార్యం చేయండి. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వారు ఎక్కడ పడిపోయినా నీకు అసాధ్యమైంది లేదు తండ్రి. తిరిగి బండపై నిలబెట్టగలవు, సమర్థుడవు. నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని లేవనెత్తి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రతి ఒక్కరిని తీసుకురండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి అయ్యా. అనారోగ్యంతో పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. మానసికంగా పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. శారీరకంగా ఏ విషయంలో పడిపోయినారో తిరిగి లేవనెత్తండి. ఆర్థికంగా పడిపోయిన బిడ్డలు లేవనెత్తండి తండ్రి. ఆర్థిక బంధకాలన్నీ తెంచివేయండి. అప్పు బంధకాలన్నీ తెంచివేయండి అయ్యా. అనేక మంది ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయారు, ఇంకా అనేకమైనవి నష్టపోయారు, పోగొట్టుకున్నారు. తిరిగి రెస్టోర్ చేయండి అయ్యా. న్యాయం జరిగించండి. భయంకరమైన కోర్టు కేసెస్లో ఉన్న వారిని విడిపించండి తండ్రి. నీకు అసాధ్యమైంది కాదయ్యా, న్యాయం చేయండి. ఉద్యోగ బంధకాలు
ఉద్యోగ సమస్యలను విడిపించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో కార్యం జరిగించండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో కార్యములు చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో ప్రతి ఒక్కరిని దర్శించి అద్భుతం చేయండి. నైనా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపి నడిపించండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. వ్యవసాయం దీవించండి నాయన, పాడి పంటలను దీవించండి అయ్యా. చేతి పనులను, చేతి వృత్తులను అన్నిటిని దీవించండి నాయన. చేసే ప్రతి పనిని, చేసే ప్రతి ఉద్యోగాన్ని, చేసే ప్రతి వ్యాపారాన్ని, చిన్నదైనా పెద్దదైనా అందరినీ కూడా మీరు అభివృద్ధి చేస్తున్నారని నమ్ముతున్నాను. స్వంత గృహాలు లేని బిడ్డలకు స్వంత గృహాలు దయచేయండి. గర్భంతోనే బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఈ రోజంతా మాత్రం మీ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. వారి యొక్క ప్రతి భారమును మీరు మోయండి అయ్యా. వారి ప్రతి బాధ్యతను మీరు మోసి గొప్ప విజయాన్ని, గొప్ప విడుదలను దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రీ చెల్లి, ప్రీ తమ్ముడు, ఎక్కడ పడిపోయిన అనుకుంటున్నావో అది జిగటగల దొంగ ఊబైనా, నాశనకరమైన గుంటైనా భయపడొద్దు. యోసేపును గుంటలోండి లేవనెత్తిన ప్రభువు నిన్ను కూడా లేవనెత్తుతున్నాడు. విశ్వసించు. లేవనెత్తగల సర్వశక్తిని చేతులకు నీ చేతిని అందించు, తప్పక లేవనెత్తుతాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డ నా కొరకు అనేవారు తప్పక ఆమెను కామెంట్ చేయండి. ఇంకా అనేక మందికి వాక్యం రీచ్ అయ్యేటట్లుగా తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.